Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 27th మార్చ్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 27th మార్చ్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, రిలీజ్ ద సమగ్ర శిక్ష డ్యూస్ టు ద స్టేట్స్ సేస్ ద హౌస్ ప్యానల్ అని చెప్పేసి మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకైతే పబ్లిష్ అయింది. సెకండ్ వన్ వచ్చేసి, లోక్సభ పాసెస్ ద లా టు సెటప్ ద త్రిభువన్ యూనివర్సిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇది. త్రిభువన్ యూనివర్సిటీ అని చెప్పేసి మనకి కోఆపరేటివ్ సెక్టర్ రిలేటెడ్ని మనకి ఫర్దర్గా డెవలప్ చేయడం గురించి, త్రిభువన్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం గురించి లోక్సభ బిల్ అయితే కనుక పాస్ చేసింది. దాని రిలేటెడ్ పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. ద రోల్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇన్ కన్జర్వింగ్ ద వాటర్. సో వాటర్ కన్జర్వేషన్ విషయంలో కమ్యూనిటీస్ యొక్క రోల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ ఆర్టికల్లో మనకైతే కనుక మాట్లాడారు. వి విల్ సీ. ద ఇష్యూ ఈజ్ ఆల్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఇండియాస్ పబ్లికేషన్స్. అంటే రీసెర్చ్ పబ్లికేషన్స్ గురించి మాట్లాడుతూ క్వాలిటీ మ్యాటర్స్ మోర్ అంటూ మనకి ఏంటంటే ఎడిటోరియల్లో దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ రాశారండి. దెన్ నెక్స్ట్ వన్, ఓవర్ హాఫ్ ఆఫ్ ద 1 lakh crore collected for the welfare of mining districts not spent. This is another biggest problem. మనకి ఏంటి అని అంటే కనుక ఫండ్స్ కలెక్ట్ చేస్తారు, కానీ మనకి ఏంటి అని అంటే కనుక వాటిని ఖర్చు పెట్టరు అనమాట ఫర్ వెల్ఫేర్ పర్పస్. సో దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ దట్ యూ కెన్ కోట్. వి విల్ డిస్కస్. యూపీఐ అవుటేజ్ డిస్రప్ట్స్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్స్. నిన్న మీరు చూసుంటే కనుక సో చాలామందికి యూపీఐస్ అనేటువంటివి పనిచేయలేదు. ఫోన్పేలు, గూగుల్ పేలు కానీ ఇవేవి కూడా మనకి ఏంటి అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. సో యువర్ బ్యాంక్ ఈస్ ఫేసింగ్ ద హై యూపీఐ ఫెయిల్యూర్స్ అంటూ మనకైతే కనుక మెసేజెస్ అయితే కనుక వచ్చాయి. దాని రిలేటెడ్ ఆస్పెక్ట్లో మనకి ఇవాళ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఫస్ట్ ఆర్టికల్ చూస్తే, రిలీజ్ ద సమగ్ర శిక్ష డ్యూస్ టు ద స్టేట్స్ సేస్ ద హౌస్ ప్యానల్. ఏంటంటే సమ్ ఫండ్స్ని రిలీజ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఎవరికి? స్టేట్ గవర్నమెంట్స్కి లేదా స్టేట్స్కి రిలీజ్ చేయమని చెప్తున్నారు. దేని రిలేటెడ్ ఫండ్స్? సో ఎడ్యుకేషన్ రిలేటెడ్లో దేర్ వాజ్ వన్ సచ్ స్కీమ్ కాల్డ్ యాజ్ సమగ్ర శిక్ష అభియాన్ అంటూ మనకైతే కనుక ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అయితే కనుక ఉందండి. ఏంటా స్కీమ్ పేరు? సమగ్ర శిక్ష అభియాన్, SSA. సమగ్ర శిక్ష అభియాన్ అనేటువంటి స్కీమ్ మనకి ఏంటి అని అంటే కనుక 3 స్కీమ్స్ని మర్జ్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ని, ఇంటిగ్రేటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ని ఇది చేయడం గురించి, డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మనకేంటంటే ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాన్ అనేటువంటి స్కీమ్ని మనకైతే తీసుకుని వచ్చారండి. ఎప్పుడు తీసుకొచ్చారు ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అయితే ఈ స్కీమ్లో మనకి ఎగ్జిస్టింగ్ 3 కాంపోనెంట్స్ ఉండేవి. అంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 3 స్కీమ్స్ ఉండేటువంటివి. వాటిని సబ్స్యూమ్ చేసేసి ఇంక ఇలా మల్టిపుల్ ఫ్రాగ్మెంటెడ్ వేలో ఉండకూడదు అంటూ ఒక ఇంటిగ్రేటెడ్ స్కీమ్ని మనకి తీసుకుని వచ్చారు. దాని పేరే సమగ్ర శిక్ష అభియాన్. అయితే ఈ వేటిని మర్జ్ చేశారు. మొదటిది సర్వశిక్ష అభియాన్ అనేటువంటి దాన్ని. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. దెన్ వీ హ్యావ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక టీచర్స్ ఎడ్యుకేషన్ గురించి సంబంధించి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆన్ టీచర్ ఎడ్యుకేషన్.
ఈ 3 స్కీమ్స్ని కూడా మనకి సబ్స్యూమ్ చేసి అంటే మర్జ్ చేసేసి ఒకటే స్కీమ్ని తీసుకొచ్చారు బాబు. దాని పేరే సమగ్ర శిక్షా అభియాన్. కన్ఫ్యూజ్ అవ్వకండి. సర్వశిక్షా అభియాన్ అనేది ఇంతకు ముందు ఉండే స్కీము, ఇప్పుడు దాన్ని అంతటినీ మర్జ్ చేసేసి సమగ్ర శిక్షా అభియాన్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఓకే, దెన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏంటంటే ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది అంటే బోత్ సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్ విల్ షేర్ ద బర్డెన్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో జనరల్ స్టేట్స్ విషయానికి వచ్చేసరికి మనకి 60:40 రేషియోలో మనకి ఈ యొక్క బర్డెన్ అనేటువంటిది షేర్ చేసుకుంటాయి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇంకా ఫండ్స్ అనేటువంటివి ఇవ్వలేదన్నమాట. డిలే అయితే చేస్తున్నారు. అయితే అన్ని స్టేట్స్కి డిలే చేస్తున్నారా? లేదు, కొన్ని స్టేట్స్కి మాత్రమే డిలే అవుతోంది. ఏవేంటి ఆ స్టేట్స్? కేరళ, తమిళనాడు అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్. ఈ స్టేట్స్కి మాత్రము వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సమగ్ర శిక్షా అభియాన్ యొక్క రిలేటెడ్ ఫండ్స్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తోంది, ఇవ్వట్లేదు. ఎందుకని అని అంటే మరికొన్ని స్టేట్స్కి దేర్ వాజ్ అనదర్ స్కీమ్ కాల్డ్ యాజ్ పిఎం శ్రీ స్కీమ్ అని తీసుకొచ్చారండి 2022లో మనకి. పిఎం శ్రీ స్కీమ్ ఇట్స్ బేసికల్లీ కైండ్ ఆఫ్ ఏ మోడల్ స్కూల్స్ కాన్సెప్ట్ అనమాట. మోడల్ స్కూల్స్ కాన్సెప్ట్ అంటే మోడల్ స్కూల్స్ అంటే ఏంటంటే కొన్ని స్కూల్స్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రీయ విద్యాలయాస్ ఉంటాయి మనకి. ఇప్పుడు మీరు హైదరాబాద్లో తీసుకున్నారనుకోండి, హైదరాబాద్లో తిరుమలగిరి అని చెప్పేసి ఉంటుంది, కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరి. అలాంటి వాటిని పిఎం శ్రీ స్కూల్స్గా మనకైతే కనుక మనకి డిక్లేర్ అయితే చేపట్టడం జరిగింది. అంటే డిక్లేర్ చేస్తే ఏంటంటే ఆ యొక్క విసినిటీలో ఆ స్కూలు ఒక మోడల్ స్కూల్లో ఉంటుంది. అక్కడ మనకేంటి అని అంటే కనుక మోర్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అవి ప్రొవైడ్ చేయటము, ఈ విధమైనటువంటి మోర్ ఫెసిలిటీస్ అవి ఇవ్వటము. అంటే ఆ స్కూల్స్ని ఒక మోడల్స్గా వేరే స్కూల్ వాళ్ళు చూసి అడాప్ట్ చేసుకునే విధంగా పిఎం శ్రీ స్కీమ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అది కూడా డెవలప్ చేయడం గురించి దాన్ని పిఎం శ్రీ స్కూల్స్గా మనకి డిక్లేర్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఈ పిఎం శ్రీ స్కీమ్కి ఆప్ట్ అవ్వాలి అని అంటే స్టేట్స్ ఏం చేయాలి? MOU అనేటువంటిది సైన్ చేయాలి, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయాలి. ఎవరితోటి? సెంట్రల్ గవర్నమెంట్ తోటి. ఏమని? మా స్టేట్స్లో కూడా ఈ పిఎం శ్రీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మనము సమగ్ర శిక్షా అభియాన్ గురించి మాట్లాడుకుంటున్నాము. మరి మాట్లాడుకుంటూ మధ్యలో పిఎం శ్రీ స్కీమ్ ఎందుకు వచ్చిందంటే ఈ పిఎం శ్రీ స్కీమ్ విషయానికి వచ్చేసరికి గవర్నమెంట్ ఏమంటుందంటే ఎవరెవరైతే పిఎం శ్రీ స్కీమ్కి MOU సైన్ చేయలేదో అలాంటి స్టేట్స్ అన్నిటికీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సమగ్ర శిక్షా అభియాన్లో ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ హోల్డ్లో పెట్టేసింది. అంటే ఇవ్వలేదన్నమాట. ఎవరెవరికి? ఇప్పుడు తమిళనాడు ఉన్నారు, తమిళనాడు మేము సైన్ చేయమంటున్నారు. వెస్ట్ బెంగాల్ వీళ్ళెవరు కూడా మేమేంటి అని అంటే కనుక సైన్ చేయము అని చెప్పేసి చెప్తున్న మూలన గవర్నమెంట్ ఏంటంటే కనుక దీన్ని సైన్ చేయండి దెన్ ఫండ్స్ ఇస్తాము అంటే ఇండైరెక్ట్గా మనకి చెప్పడం జరుగుతుందండి. అయితే ఈ విషయాన్ని మన యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రీసెంట్గా మనకి విచ్ ఈస్ అ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్, విమెన్, చిల్డ్రన్, యూత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్పోర్ట్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దయచేసి పిఎం శ్రీ స్కీమ్ని సమగ్ర శిక్షా అభియాన్ని కలపకండి, కండిషనల్గా ప్రొవైడ్ చేయకండి. అంటే మీరు పిఎం శ్రీకి MOU సైన్ చేసినట్లయితే కనుక అప్పుడు మేము ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సమగ్ర శిక్షా అభియానికి మనీ అనేటువంటిది ఇస్తాము అని లింక్ చేయకండి. సో ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ RTE అనేది ఒక స్టూడెంట్ యొక్క చైల్డ్ యొక్క ఫండమెంటల్ రైట్. దాన్ని మనం ఏంటి అని అంటే కనుక ఎప్పుడైతే మనం ఈ ఫండ్స్ అనేటువంటిది డిలే చేస్తామో వాళ్ళ యొక్క రైట్ అనేది వైలేట్ అవుతుంది అని ఈ యొక్క స్టాండింగ్ కమిటీ మనకి చెప్తోందండి. మరి మన కంట్రీలో RTE రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైటా? అబ్సల్యూట్లీ అండి. రైట్ టు ఎడ్యుకేషన్ RTE అనేది ఒక ఫండమెంటల్ రైట్ అనమాట. ఏ ఆర్టికల్ అండర్లో? ఆర్టికల్ నెంబర్ 21A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మనకి ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంది. ఏంటది? 86th
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి ఏం చేసింది అని అంటే కనుక 2002 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 రైట్ టు ఎడ్యుకేషన్ని ఒక ఫండమెంటల్ రైట్గా మనకైతే కనుక డిక్లేర్ చేసి ఆర్టికల్ నెంబర్ 21A మనకైతే కనుక ఇన్సర్ట్ చేయబడడం జరిగిందండి. దెన్ లేటర్ ఆన్ సబ్సిక్వెంట్గా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ RTE యాక్ట్ 2009 అని చెప్పేసి మనకైతే కనుక ఇంట్రడ్యూస్ చేసి ప్రతి పిల్లవాడికి ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years ఆఫ్ ఏజ్ ఉండేటువంటి వాళ్ళకి ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. సో దట్ టు ప్రొవైడ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years ఆఫ్ ఏజ్. ఈవెన్ మన సుప్రీం కోర్టు కూడా మనకి ఏంటంటే కనుక రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరిగిందండి. ఏ కేసులో చెప్పారు అని కూడా అడుగుతుంటారు ఒక్కొక్కసారి. మనకి ఏంటంటే కనుక అరౌండ్ 1993లోనే దేర్ వాజ్ వన్ సచ్ పాపులర్ కేస్ కాల్డ్ యాజ్ ఉన్నీ కృష్ణన్ జేపీ వర్సెస్ ఉన్నీ కృష్ణన్ కేసు అంటారండి. ఉన్నీ కృష్ణన్ జేపీ వర్సెస్ మనకి ఏంటి అని అంటే కనుక స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కేసులో సుప్రీంకోర్టు మనకి ఏం చెప్పిందంటే ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. ఏ ఆర్టికల్ నుంచి ఫ్లో అవుతుందని చెప్పింది? అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 21 సేస్ రైట్ టు లైఫ్ కదా. సో రైట్ టు లైఫ్ ఆల్సో ఇన్క్లూడ్స్ రైట్ టు హ్యావ్ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్. ఏ కేసులో? ఉన్నీ కృష్ణన్ జేపీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో మనకి సుప్రీంకోర్టు 1993లో మనకైతే కనుక డిసైడ్ చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ 2002లో దీన్ని ప్రైమరీ ఎడ్యుకేషన్ ఒక ఫండమెంటల్ రైట్గా కన్ఫర్ చేయాలి అని 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకుని వచ్చి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో 21 ఆల్రెడీ రైట్ టు లైఫ్ అని సుప్రీంకోర్టు చెప్పింది కదా, అక్కడనే అమెండ్మెంట్ చేసి ఇంకొక ఆర్టికల్ ఇన్సర్ట్ చేశారు. దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 21A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి. ఎస్, ఇట్ ఎన్ఫోర్సెస్ ద ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ని ఎన్ఫోర్స్ చేయడం గురించి 2009లో మనకి RTE యాక్ట్ని తీసుకొచ్చారు. ఓవరాల్గా ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటి? ఈ ఆర్టికల్ మొత్తం ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఎడ్యుకేషన్కి సంబంధించి స్పెసిఫిక్గా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఉంది. దాని పేరు సమగ్ర శిక్షా అభియాన్. సమగ్ర శిక్షా అభియాన్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ విల్ షేర్ ద బర్డెన్. సో ఈ కాంటెక్స్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ తను ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ కొన్ని స్టేట్స్కి మాత్రం మనకి ఏంటంటే హోల్డ్లో పెట్టారు. ఎందుకని? వాళ్ళు PM శ్రీ స్కీమ్కి సైన్ చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో హోల్డ్లో పెట్టారు అని ఈ యొక్క తమిళనాడు కానీ, కేరళ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఈవెన్ దీనికి సంబంధించి ఒక స్టాండింగ్ కమిటీ యొక్క ప్యానెల్ కూడా రికమెండ్ చేస్తుంది ఏమని, మీరు ఇమీడియట్గా ఫండ్స్ని హై ప్రయారిటీ బేసిస్ మీదన మీరు ఇవ్వండి, ఎందుకంటే అది వీళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ని వైలేట్ అవుతుంది అంటూ మనకైతే చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేం తెలియాలి? ఉన్నీ కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు గురించి మీకు తెలియాలి. దెన్ అలాగనే నెక్స్ట్ సమగ్ర శిక్షా అభియాన్ అంటే ఏంటి, సమగ్ర శిక్షా అభియాన్లో ఏ స్కీమ్స్ని మనకి మర్జ్ చేశారు, దెన్ అది సెంట్రల్లీ స్పాన్సర్డా సెంట్రల్ సెక్టార్ స్కీమా అనేది తెలియాలి. ఆ తర్వాత ఉన్నటువంటి PM శ్రీ స్కీమ్ గురించి కూడా మనకైతే కనుక తెలియాలండి. అండ్ RTE రైట్ టు ఆర్టికల్ నెంబర్ 21A రైట్ టు మనకి ఏంటి అంటే 21A అనేటువంటి దాన్ని ఒక ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేశారు. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అని చెప్పేసి కూడా మనకు అడుగుతుంటారు. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి రైట్ టు ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేశారు. దాన్ని ఎన్ఫోర్స్ చేయడం గురించి 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పేసి 2009లో మనకైతే కనుక తీసుకుని వచ్చి 25% ఆఫ్ ద సీట్స్ మనకి ఏంటంటే RTE స్టూడెంట్స్కి రిజర్వ్ చేశారండి. 25% ఆఫ్ ద మనకి ఏంటంటే 25% ఆఫ్ ద సీట్స్ హ్యావ్ బీన్ రిజర్వ్డ్ ఫర్ దట్ ఆఫ్ ద మనకి RTE. సో నౌ లెట్ us read some important points here. Release సమగ్ర శిక్ష డ్యూస్ టు దట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ సేస్ హౌస్ ప్యానెల్. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్లో రాసేటప్పుడు ఛాలెంజెస్ విషయంలో ఛాలెంజెస్ దగ్గర మీరు ఈ పాయింట్ని యాడ్ చేయొచ్చు. ఏమని? సో సమగ్ర శిక్ష స్కీమ్ రిలేటెడ్ ఫండ్స్ అనేటువంటివి డిలే అవుతున్నాయి. ఈవెన్ వీటిని కూడా
మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ టైం అనేది ఇవ్వాలి. ఇదనే కాదండి, ఇంకొక స్కీమ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి ఏంటంటే కనుక లైవ్లీహుడ్కి సంబంధించింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ అనేటువంటివి డిలే ఆఫ్ ద ఫండ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. యాజ్ ఏ రిజల్ట్ మనకి ఆ యొక్క వర్కర్స్కి మన్రేగా ప్రొవైడ్ చేస్తున్నటువంటి జాబ్స్ని టేకప్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా వీళ్ళు కోల్పోతున్నారు. క్లియర్, ద పర్పస్ విల్ బి డిఫీటెడ్ అనమాట ఇన్ టైం మనం ఫండ్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయలేకపోతే కనుక. సో నౌ లెట్ us read some other important points. A parliamentary standing committee has recommended that Education Ministry release pending funds under Samagra Shiksha Abhiyan to states such as West Bengal, Kerala, Tamil Nadu, which is the total amount exceeds around 4,000 crores. అయితే ఈ స్టేట్స్కి కలిపి మొత్తంగా అరౌండ్ కలిపి 4,000 కోట్ల రూపాయలు మనకి ఏంటంటే కనుక ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్టేట్స్కి ప్రొవైడ్ చేయాలండి. The committee has taken the issue with the center's decision to halt the SSA grants to states that have not signed the PM Shri MOU. ఇందాక చెప్పాను కదా, PM Shri MOU సైన్ చేయనందుకు ఈ యొక్క SSA గ్రాంట్స్ అనేటువంటిది ఆపేయడం అనేది అది వెరీ క్రూయల్ అది అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. The report argues that SSA is a fundamental rights-based scheme under the Right to Education Act 2009 and should not be made conditional on states adopting the PM Shri scheme, which is a separate initiative linked to National Education Policy 2020. ఇప్పుడు ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాన్ అనేది మనకి ఆర్టీఈ యాక్ట్ 2009 ఇంప్లిమెంట్ చేయడం గురించి ఉన్నటువంటి ఇనిషియేటివ్. దాన్ని ఈ విధంగా కండిషనల్గా పిఎం శ్రీ స్కీమ్ తోటి లింక్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి మనకి చెప్తున్నారు. It has the non-release of SSA funds to some states has led to a funding crisis affecting the school operations. సో మనకి ఈ ఇవ్వాల్సినటువంటి ఫండింగ్ అనేది ఇవ్వకపోవటం మూలాన స్కూల్ ఆపరేషన్స్ అనేటువంటివి ఎఫెక్ట్ అవుతున్నాయి, శాలరీస్ అనేటువంటివి లేట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనకైతే కనుక ఇష్యూస్గా మనకి కోట్ చేస్తున్నారండి. అరౌండ్ ద పెండింగ్ డ్యూస్ ఆఫ్ అబౌట్ 4,000 crores ఇవ్వాలి మనకి. తమిళనాడు వాళ్ళకే 2,100 కోట్లు ఇవ్వాలి, వెస్ట్ బెంగాల్ వాళ్ళకి 1,000 crores, కేరళ వాళ్ళకి 859 crores మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ దిస్ SSA ఫండింగ్ కండిషనల్ ఆన్ స్టేట్స్ సైనింగ్ ద పిఎం శ్రీ స్కీమ్ విచ్ ద కమిటీ సేస్ ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్. ఈ విధంగా ఇందాక అనుకున్నాం కదా, ఈ విధంగా లింక్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి. నౌ హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏవేంటి అని అంటే మొట్టమొదటికి మనకి ఏం తెలియాలి, సమగ్ర శిక్ష స్కీమ్ గురించి మనకి తెలియాలి. సమగ్ర శిక్ష అభియాన్ SSA స్కీమ్ అండి. ఈ సమగ్ర శిక్ష అభియాన్ స్కీమ్ అనేది 2018లో మనకి తీసుకుని వచ్చారు. అది ఫస్ట్ పాయింట్ తెలియాలి. ఎవరు తీసుకొచ్చారు, మరి ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకుని వచ్చారు. ఏ టైప్ ఆఫ్ స్కీమ్ ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో బర్డెన్ అనేటువంటిది బోత్ ద సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్ మనకి ఏంటి అని అంటే కనుక షేర్ చేసుకుంటాయి. జనరల్ స్టేట్స్ అయితే 60:40 రేషియో, హిమాలయన్ స్టేట్స్ అండ్ అదర్ సర్టెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే 90:10 రేషియోలో మనకి బర్డెన్ అనేటువంటిది షేర్ చేసుకోబడడం జరుగుతుంది. ఇది ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాన్ అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి 3 స్కీమ్స్ని మర్జ్ చేస్తుంది అనుకున్నాం. ఏవేంటమ్మా, మొదటిది సర్వశిక్ష అభియాన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్కీమ్. రెండవది రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించింది. మూడవది టీచర్ ఎడ్యుకేషన్, టీచర్ ట్రైనింగ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. సో ఈ మూడిటిని మర్జ్ చేసి సమగ్ర శిక్షా స్కీమ్ తీసుకుని వచ్చారు. ఏంటి దీని ఆబ్జెక్టివ్, మొత్తం అందరికీ కూడా ఇన్క్లూజివ్, ఈక్విటబుల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ప్రైమరీ దగ్గర నుంచి క్లాస్ 12th వరకు కూడా ఒకటే స్కీమ్ అనమాట. ఇంక ఇది ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కీమ్ అంటారు మనకి దీన్ని. సో ఫీచర్స్ ఏవేంటి, మనకి అరౌండ్ 1.16 మిలియన్ స్కూల్స్, 156 మిలియన్ స్టూడెంట్స్ అండ్ 5.7 మిలియన్ టీచర్స్ అయితే మనకు ఉన్నారు. ఫోకస్ వచ్చేసి జెండర్ ఇంక్లూజన్, డిజేబిలిటీ సపోర్ట్, వొకేషనల్ ఎడ్యుకేషన్, డిజిటల్ లెర్నింగ్, టీచర్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఏ స్కీమ్ అమ్మా, ఇట్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ విత్ రేషియో ఎంత మనకి 60:40 రేషియోలో ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్స్కి. కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే అరౌండ్ 90:10 రేషియోలో సో మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తారు. అంటే ఫర్ ఎవ్రీ 100 రూపీస్ 90 రూపీస్ బర్డెన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటే 10 రూపీస్ ఆ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. అండ్ 100% ఫర్ ద యూటీస్ వితౌట్ లెజిస్లేచర్.
ఏ యూటీస్కి అయితే మనకి లెజిస్లేచర్ ఉండదో అక్కడ మనకి 100% కూడా మనకి ఏంటంటే కనుక సో వీళ్ళే పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్ ఈజ్ వన్ సచ్ యూనియన్ టెరిటరీ విచ్ డజంట్ హ్యావ్ ద లెజిస్లేచర్. ఇది మొట్టమొదటి స్కీమ్. ఇది రెండవది ఏంటి, మనకి పిఎం శ్రీ స్కీమ్ అంటాం మనం. పిఎం శ్రీ స్కీమ్లో మనకి ఏమవుతుంది అని అంటే కనుక పిఎం శ్రీ స్టాండ్స్ ఫర్ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అంటారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఇది కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమేనండి. దీన్ని 2022లో మనకైతే కనుక లాంచ్ చేశారు. ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే దేశం మొత్తం మీదుగా అరౌండ్ 14,500 పిఎం శ్రీ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఆలోచన. అయితే కొత్త స్కూల్స్ పెట్టరు, ఎగ్జిస్టింగ్ స్కూల్స్ని అప్గ్రేడ్ చేస్తారు. సో ఇంటూ ద మోడల్ స్కూల్స్ డెమాన్స్ట్రేటింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రీయ విద్యాలయాస్ ఉంటాయి, మనకి నవోదయ విద్యాలయాస్ ఉంటాయి. వాటిల్ని మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక పిఎం శ్రీ స్కూల్గా డెసిగ్నేట్ చేస్తున్నారు. సో ఆ డెసిగ్నేట్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే కనుక వాటికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ స్కీమ్ అండర్లో ఫండ్స్ అనేటువంటివి వస్తాయి. దీస్ స్కూల్స్ ఎయిమ్ టు ప్రొవైడ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ఇన్నోవేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఇక్కడ క్రియేట్ చేయబడడం జరుగుతుంది. అంటే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తారనమాట. విత్ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రిటికల్ థింకింగ్, ఎక్స్పీరియెంటల్ అండ్ ద లెర్నర్ సెంట్రిక్ పెడగాగి, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, సైన్స్ అండ్ వొకేషనల్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేటువంటివి కూడా మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ రీసైక్లింగ్, ఈ విధమైనటువంటి అన్ని ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తూ ఈ యొక్క స్కూల్స్ని డెవలప్ చేస్తాము అనేటువంటిది ఇక్కడ ఆలోచన. దెన్ ఫండింగ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఎలా ఉంటుంది, 60:40 రేషియోలో మనకైతే కనుక ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య 90:10 ఫర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, 100% సెంట్రల్ ఫండింగ్ ఫర్ దీస్ థింగ్స్. ప్రాబ్లం ఏంటి, స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు తమిళనాడు కానీ కేరళ కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఎందుకు గొడవ పెడుతున్నారు వీళ్ళు? ఎందుకంటే ఇప్పుడు ఈ పిఎం శ్రీ స్కూల్ కాన్సెప్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తోందంటే ఈ స్కీము 5 years వరకు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే 5 years వరకు 60:40 రేషియోలో మనకి ఫండింగ్ అనేది ఉంటుంది. 60% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటే 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. ఇక ఈ 5 yearsలోనూ ఈ స్కూల్స్ని డెవలప్ చేస్తారు కదా, 5 years తర్వాత ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్లో ఫండింగ్ అనేది ఏమీ ప్రొవైడ్ చేయదు. ఓన్లీ ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్సే వాటిల్ని అప్పటిదాకా మెయింటైన్ చేసినటువంటి స్టాండర్డ్స్ తగ్గిపోకుండా అవి కంటిన్యూ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్. అందుమూలన స్టేట్ గవర్నమెంట్స్ ఏమంటున్నాయంటే ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్కీమ్స్కే మాకేంటి అని అంటే కనుక ఫండింగ్ అనేది సరిపోవట్లేదు, మాకు ట్యాక్సెస్లో కూడా వచ్చేటువంటి షేర్ చాలా తక్కువ, కానీ మాకేమో ఖర్చులు ఎక్కువ, సెంట్రల్ గవర్నమెంట్కి ఏమో వచ్చే ఆదాయం ఎక్కువ, ఖర్చులు తక్కువ. ఇలాంటి స్కీములన్నీ పెట్టి ఇప్పుడు మా మీద ఇంకా మా యొక్క ఫైనాన్షియల్ బర్డెన్ ఇంకా పెంచుతోంది. ఎందుకంటే ఇప్పుడు 5 years మాత్రమే ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇక 5 years తర్వాత నుంచి మేము మళ్ళీ అదే స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి అంటే మొత్తం మేమే పెట్టుకోవాలి, ఇక్కడేమో 40% ప్రస్తుతం మేము పెట్టుకోవాలి. ఇది అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ని ఎఫెక్ట్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ అయినా ఈ మోడల్ రిలేటెడ్ స్కూల్స్ ఇవి కూడా ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తగా ఎందుకు అని. కాబట్టి మేము వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దిస్, మేము ఈ MOU అనేటువంటిది సైన్ చెయ్యము అని చెప్పేసి స్టేట్స్ చెప్తున్నారు. సెంటర్ ఏమంటుంది, మీరు ఒకవేళ చెయ్యకపోతే మీకు సమగ్ర శిక్షా అభియాన్లో ఇవ్వాల్సినటువంటి గ్రాంట్స్ మేము ఆపేస్తాం. అది MOU సైన్ చేయండి, MOU సైన్ చేసి పిఎం శ్రీ స్కూల్స్ని ఇంప్లిమెంట్ చేయండి, చేసినప్పుడు మాత్రమే మీకు SSA నుంచి గ్రాంట్స్ వస్తాయి. ఒకవేళ లేదు చెయ్యము దెన్ యూ డోంట్ గెట్ ద ఫండ్స్ దేర్ యాజ్ వెల్. సో ఇంకా అంటే ఏంటి అని అంటే కనుక ఈ విధంగా మనకైతే కనుక చేయడం జరుగుతుంది. క్లియర్? స్కూల్స్ మేనేజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూటీ గవర్నమెంట్స్, లోకల్ బాడీస్ ఇవన్నీ వస్తాయి. కేంద్రీయ విద్యాలయాస్, నవోదయ విద్యాలయాస్ విత్ పర్మనెంట్ బిల్డింగ్స్ వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఎలిజిబుల్ అనమాట. దేనికి ఎలిజిబుల్? ఆ స్కూల్ని పిఎం శ్రీగా డెసిగ్నేట్ చేస్తారు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరి అనేటువంటిది ఉందండి ఒకటి, కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరి అని. ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు? పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరి అని పిలుస్తారు. అంటే ఆ ముందు ఇదే యాడ్ చేస్తారనమాట.
దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సో స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఈ యొక్క పిఎం శ్రీ స్కూల్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది కూడా మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద అవాల్యుయేట్ చేస్తారు. దీనికి అసెస్మెంట్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. స్కూల్స్ అనేటువంటి వాళ్ళు దే మస్ట్ కండక్ట్ ద హై ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ బియాండ్ ద స్కీమ్స్ డ్యూరేషన్ ఆఫ్ 2022 to 2027. ఇందాక చెప్పాను కదా 2027 తోటే ఇది అయిపోతుంది, స్కీమ్ అయిపోతుంది అనమాట పిఎం శ్రీ కాన్సెప్ట్. ఇంకా అక్కడి నుంచి ఏ స్టేట్కి ఆ స్టేట్ గవర్నమెంట్సే మనకి ఏంటి అని అంటే కనుక ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు అనేటువంటిది రాదు అండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, లోక్సభ passes the law టు సెటప్ ద త్రిభువన్ యూనివర్సిటీ. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో కోఆపరేటివ్స్ని డెవలప్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక కోఆపరేటివ్ సెక్టార్ని డెవలప్ చేయడం గురించి, అమూల్ గురించి తెలుసు కదా మీకు, అమూల్ అని చెప్పేసి అంటారు. సో ఈ యొక్క కోఆపరేటివ్ సెక్టార్ని డెవలప్ చేయడం గురించి మన కంట్రీలో ఏంటంటే రీసెంట్గా మన యొక్క లోక్సభ ఒక బిల్ని మనకి తీసుకుని వచ్చారు. దాని పేరే త్రిభువన్ సహకారి యూనివర్సిటీ బిల్ అండి. సహకారి యూనివర్సిటీ బిల్. ఈ బిల్లు మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక త్రిభువన్ యూనివర్సిటీని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తుంది, విచ్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరుగుతుంది. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి? మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ఇన్ గుజరాత్లో. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ఇన్ గుజరాత్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ గుజరాత్లో మనకి ఏంటంటే ఈ యొక్క ద ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయబడడం జరుగుతుంది. ఏంటి దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక మనకి కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రైనింగ్ పర్పస్ని కంప్లీట్లీ రెవల్యూషనైజ్ చేయడం గురించి అండ్ కోఆపరేటివ్స్ యొక్క పొటెన్షియల్ని లెవరేజ్ చేయడం గురించి మనకి యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ అయితే మనకి చెప్పడం జరుగుతుందండి. ఎస్, సో హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దట్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి కూడా దీని యొక్క జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఏవేవైతే మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో, కోఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక అయితే కోఆపరేటివ్ స్కూల్స్ గాను లేకపోతే మనకి ఏంటంటే కాలేజెస్ గాను ఈ యూనివర్సిటీ అండర్లో మనకి రిజిస్టర్ అవ్వాలి. సో ఆ తర్వాత మనకి ఏంటంటే కనుక ఈ యొక్క యూనివర్సిటీ ద్వారా కోర్సెస్ని కూడా మనకైతే కనుక ఆఫర్ చేస్తున్నారు. అంటే లైక్ డిగ్రీ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్, పిహెచ్డి కోర్సెస్ ఇవన్నీ కూడా మనకి ఈ యూనివర్సిటీ ద్వారా మనకి ప్రొవైడ్ చేయబడడం అయితే కనుక జరుగుతుందండి. ఇది ఎందుకని మనకి ఏంటంటే కనుక త్రిభువన్ అని చెప్పేసి పెట్టారు అని అంటే, సో ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద త్రిభువన్ కాశీబాయ్ పటేల్, ద ఫౌండర్ ఆఫ్ కోఆపరేటివ్ డైరీ జైంట్ అమూల్. సో ఈ యొక్క అమూల్ యొక్క ఫౌండర్ మనకి ఏంటి అంటే త్రిభువన్ కాశీబాయ్ పటేల్. సో మరి అమూల్ వల్లే కదా ఫస్ట్ కోఆపరేటివ్, అదే కదా మనకి ఆ యొక్క సక్సెస్ని చూసే మనం ఇన్స్పైర్ అయ్యి వైట్ రెవల్యూషన్ అది కూడా మనం అయితే కనుక తీసుకుని రావడం జరిగింది. సో కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటిది అంత పొటెన్షియల్ మనకైతే కనుక ఉంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతూ, ఇంకేం అర్థం కావాలంటే కాన్స్టిట్యూషన్ పరంగా కూడా మనము ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011ని మనం అయితే కనుక తీసుకుని వచ్చి ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్, సో దట్ ఈస్ వీ ప్రొవైడెడ్ ద constitutional status with about the protection of constitutional status and protection to that of the cooperative societies అయితే మనం తీసుకుని వచ్చామండి. to protect cooperative society, protecting the cooperative, protection to the cooperative societies మనం అయితే చేయడం జరిగింది. ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని అడుగుతూ ఉంటారు. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి 3 ఇంపార్టెంట్ చేంజెస్ని చేశారు. మొదటిది ఏంటంటే రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటి దాన్ని ఒక ఫండమెంటల్ రైట్గా మనకైతే డిక్లేర్ చేశారండి. సో దట్ ఈస్ రైట్ టు ఫార్మ్
కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ యువర్ ఫండమెంటల్ రైట్ అండి, మీ యొక్క ఫండమెంటల్ రైట్ అది. ఇందాక ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాం కదా, ఆర్టికల్ 21A. అలాగనే రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటిది కూడా మన యొక్క ఫండమెంటల్ రైట్. సెకండ్ వన్, స్టేట్ గవర్నమెంట్కి, నాట్ స్టేట్, ఇన్ఫ్యాక్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ద్వారా స్టేట్కి డైరెక్షన్స్ ప్రొవైడ్ చేయడం గురించి కోఆపరేటివ్ సొసైటీస్ని ప్రమోట్ చేయాలి అంటూ ఆర్టికల్ నెంబర్ 43B మనకి యాడ్ చేయబడడం జరిగింది. 43B ఏం చేస్తుంది? ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ని ప్రమోట్ చేయడం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకి ఏంటంటే ఒక న్యూ పార్ట్ని ఇన్సర్ట్ చేశారు, దట్ ఈజ్ పార్ట్ 9B. ఇది మనకి ఏంటంటే టైటిల్డ్ ద కోఆపరేటివ్ సొసైటీస్. మీరు లక్ష్మీకాంత్లో చదువుతుంటారు. సో దట్ ఈస్ పార్ట్ 9B వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీస్. అంటే 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి ఈ 3 చేంజెస్ కూడా మనకి చేయబడడం జరిగింది. ఏమని? కోఆపరేటివ్ సొసైటీస్ని ఫామ్ చేయడం అనేది ఒక ఫండమెంటల్ రైట్గా మనకైతే కనుక ఇచ్చారు. రెండవది, కోఆపరేటివ్ సొసైటీస్ని ప్రమోట్ చేయాలి అంటూ మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్కి ఒక డైరెక్షన్ ఇచ్చారు. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకి ఏంటంటే కనుక పార్ట్ 9B అంటే ఒక కొత్త పార్ట్ని మనకైతే కనుక డెసిగ్నేట్ అయితే చేయబడడం జరిగింది. సో హియర్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ మనకి తెలియాల్సింది. లెట్ us డిస్కస్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. The Lok Sabha has recently passed the Tribhuvan Sahakari University Bill establishing the India's first national cooperative university. ఎక్కడ ఏ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారో అని అడుగుతుంటారండి. గుజరాత్లో చేస్తున్నారు. గుజరాత్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ గుజరాత్లో మనకైతే కనుక ఉంది. ఎందుకని? మన కంట్రీలో కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ని, రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్ని రెవల్యూషనైజ్ చేయడం గురించి మనకైతే కనుక తీసుకురావడం జరిగింది. సో Tribhuvan Sahakari University, it is the first national cooperative university. It is to be set up in the Anand, Gujarat. Objective is to revolutionize education, research and training in the cooperative sector. It is named after the Tribhuvan Kashibai Patel, who is the founder of Amul. సో అమూల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఫౌండర్ మనకి ఏంటంటే త్రిభువన్ కాశీబాయ్ పటేల్. సో తన పేరు మీదగానే మనకి ఏంటి అని అంటే త్రిభువన్ యూనివర్సిటీని కూడా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడటం జరుగుతుంది. ఇక్కడ ఇది మనకు ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది. కోఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అయితే స్కూల్స్ గాను లేకపోతే కాలేజెస్ అండర్ దిస్ యూనివర్సిటీగా మనకైతే రిజిస్టర్ అవుతాయి. ఇప్పుడు ఈ యూనివర్సిటీ ద్వారా మనకి ఏంటంటే డిగ్రీ, నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా అండ్ PhD కోర్సెస్ని కూడా మనకైతే కనుక ఆఫర్ చేస్తున్నారు. గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 8 lakh పీపుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి గివెన్ ద సర్టిఫైడ్ ఇయర్లీ. ప్రతి సంవత్సరం మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 8 lakh పీపుల్కి సర్టిఫికేషన్ అయితే కనుక అవుతుంది. దే విల్ బి సర్టిఫైడ్ అండర్ దిస్ పర్టికులర్ యూనివర్సిటీ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే కనుక చెప్తుంది. ఈ కిందాక నేను చెప్పాను కదా ఏమేమి ఇంపార్టెంట్ ఇది యాడ్ చేశారు అనేది. ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2011. ఇది మళ్ళీ ఖచ్చితంగా అడుగుతారండి ఈ ఇయర్ మనకి. ఎందుకంటే మరి త్రిభువన్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా ఈ యొక్క యూనివర్సిటీ గురించి నెక్స్ట్ వచ్చేసి ఇంకెప్పుడైతే కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అయిపోతాయి. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకి 2011లో వచ్చింది. ఇది ఆర్టికల్ నెంబర్ 43B అనేటువంటి ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ని యాడ్ చేసింది ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్స్ అనేటువంటిది ఒక ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 19 అండర్లో యాడెడ్ పార్ట్ 9B టు రెగ్యులేట్ ద కోఆపరేటివ్స్. సో 9Bని మనకైతే కనుక యాడ్ చేశారనమాట కోఆపరేటివ్స్ని రెగ్యులేట్ చేయడంలో. క్లియర్? దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక కోఆపరేటివ్స్ అనేటువంటిది, కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ కోఆపరేటివ్స్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండి. సో బట్ వీ హ్యావ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 అని చెప్పేసి ఉంది. అంటే ఏదైనా ఒక కోఆపరేటివ్స్ మల్టిపుల్ స్టేట్స్లో ఆపరేట్ అవుతూ ఉంటే కనుక దే విల్ బి గవర్న్డ్ త్రూ దిస్ పర్టికులర్ లెజిస్లేషన్. సిన్స్ కోఆపరేటివ్స్ ఆర్ ఏ స్టేట్ సబ్జెక్ట్, ఇండివిజువల్ స్టేట్స్ హ్యావ్ దేర్ ఓన్ లాస్. ఏ స్టేట్కి ఆ స్టేట్ కోఆపరేటివ్స్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక వాళ్ళ ఓన్ లాస్ మనకైతే కనుక ఉంటాయండి. ఒకవేళ మల్టిపుల్ స్టేట్స్కి స్ప్రెడ్ అయితే కనుక దాని యొక్క ఆపరేషన్స్ అనేది అప్పుడు మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ యాక్ట్ మనకైతే కనుక ఇది అవుతుంది మనకి.
సో దెన్ రిజిస్ట్రార్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటారు మనకి. ఎవరు అని అంటే కనుక మొత్తం ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అట్ ద స్టేట్ లెవెల్ రిజిస్టర్ చేయడం గురించి ఇవన్నీ కూడా మనకి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఈ కోఆపరేటివ్స్ని డెవలప్ చేయడం గురించి ఎక్స్క్లూజివ్గా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని మనకి 2021లో మనకైతే తీసుకుని వచ్చారండి. టు స్ట్రీమ్ లైన్ ద కోఆపరేటివ్ మూమెంట్స్ నేషనల్లీ. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి మనకి. లైక్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్, డైరీయింగ్ రిలేటెడ్, ఇలా మనకి మల్టిపుల్ మనకి కోఆపరేటివ్స్ అనేటువంటివి ఉంటాయి. దెన్ లాస్ట్ ఇయర్ మనకి అంటే 2024లో ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగిందండి మన కంట్రీలో. దట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ గ్లోబల్ కాన్ఫరెన్స్ అయితే జరిగింది. ఈ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ మనకి ఇప్పుడు చూస్తే ఈ కాన్ఫరెన్స్, గ్లోబల్ కాన్ఫరెన్స్ ఎవరు మనకు ఆర్గనైజ్ చేశారు అని అంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1895. గ్లోబల్ కోఆపరేటివ్ మూవ్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి అండ్ కోఆపరేటివ్స్ విత్ దట్ అలైన్ ద కోఆపరేటివ్స్ విత్ యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్, అడ్రస్ క్లైమేట్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఇండియా హోస్టెడ్ దిస్ ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2024 ఇన్ న్యూ ఢిల్లీ. మనం అయితే కనుక ఆర్గనైజ్ చేసాం. ఎవరెవరు? సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చారు తెస్రింగ్ తోబ్గే. సో లెడ్ ద ఈవెంట్ అండి. క్లియర్? So discuss the significance of Tribhuvan Sahakari University in strengthening the cooperative movement in India. How does it align with the 97th constitutional amendment can be a potential question. Moving to the next important article, the role of communities in conserving the water అని చెప్పేసి మనకి ఏంటి అంటే ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. సో డాక్టరల్ క్యాండిడేట్, ఫ్యాకల్టీ ఆఫ్ లా, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, కనికా జంబాల్ అయితే మనకి రాశారు. యూ నీడ్ నాట్ రిమెంబర్ అండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఇక్కడ ఏం తెలియాలంటే రీసెంట్గా మొన్న 5 days బ్యాక్ అంటే March 22 ప్రపంచ దేశాలన్నీ కూడా సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ వాటర్ డే అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే వాటర్ యొక్క కన్జర్వేషన్ గురించి, వాటర్ యొక్క ఇంపార్టెన్స్, కన్జర్వేషన్ రిలేటెడ్ గురించి అవేర్నెస్ అది క్రియేట్ చేయటము, ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. మనం కూడా March 22 మన కంట్రీలో కూడా ఈ యొక్క వరల్డ్ వాటర్ డే అనేటువంటిది సెలబ్రేట్ చేశాము. సో దాని భాగంలో మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ మనకి వాటర్ని కన్జర్వ్ చేయాలి ఫర్ నాట్ ఓన్లీ ఫర్ ప్రజెంట్ జనరేషన్స్ బట్ ఆల్సో ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఎలాగా? త్రూ కలెక్టివ్ యాక్షన్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయాలి అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరిగింది. సిమిలర్లీ మనకి ఏంటంటే మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ 2025 అంటూ మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఈ వేర్ దే ఆల్సో హైలైటెడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ వాటర్ కన్జర్వేషన్. అంటే వాటర్ని కన్జర్వ్ చేయడం, వాటర్ ఎకో సిస్టమ్ దీన్ని కన్జర్వ్ చేయాలి అని అంటే హై లెవెల్ అథారిటీస్ నుంచి డెసిషన్స్ మనం కూర్చొని తీసుకోవటం కాదు, అక్కడ ఉన్న నియర్ బై కమ్యూనిటీస్కి ఇంకా బాగా తెలుసు ఆ వాటర్ని ఎలా కన్జర్వ్ చేయాలి ఏంటి అనేటువంటిది. సో మోర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలి అంటూ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని మనకి సో ఈ ఆర్టికల్లో పాలసీ మేకర్స్ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని ఏమేమి అడ్రస్ చేయాలి అంటూ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మనకి హైలైట్ చేయబడడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి ఇష్యూ మనకి తీసుకుంటే కనుక వాటర్ కన్జర్వేషన్ విషయానికి వచ్చేసరికి మనము మోర్ అండ్ మోర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేయాలి. ఎగ్జిస్టింగ్ పాలసీస్ కొంతవరకు చేస్తున్నాయి కానీ అది సరిపోదు, ఇంకా మోర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఎంకరేజ్ చేయాలి. మోర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయాలి అని అంటే డెసిషన్ మేకింగ్ కూడా కొంతమేరకు వాళ్ళ చేతుల్లో పెట్టాలి. ఎందుకు ప్రస్తుతానికి స్టేట్ అథారిటీస్ తీసుకుంటున్నారు డెసిషన్స్ అన్నీ కూడా వాటర్ గవర్నెన్స్కి సంబంధించి. సో కొంత డెసిషన్ మేకింగ్ పవర్ అనేది కూడా మనం వాళ్ళ దగ్గర మనం పెట్టినట్లయితే కనుక కొంత మనం కమ్యూనిటీ పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క అక్కడ ఉండేటువంటి లోకల్ కమ్యూనిటీస్కి ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ, అది మనం రికగ్నైజ్ చేయాలి. అది రికగ్నైజ్ చేసి వాటర్ కన్జర్వేషన్లో దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. దానికి ఆపోజిట్లో మనం
మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక ఫార్మల్ ప్రాక్టీస్ అంటే యూనిఫామ్ గైడ్లైన్స్ ఇచ్చేసి ఇంకా అందరూ అన్ని స్టేట్స్లోనే కూడా ఇలాగే చెయ్యాలి అంటూ మనం ఏంటంటే వాటర్ గవర్నెన్స్ రిలేటెడ్గా యూనిఫామ్ వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అనేటువంటి అప్రోచ్ తోటి మనం ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అప్రోచ్తో మనం ఎప్పుడైతే ఇచ్చేస్తామో ఇంకా మనము ట్రెడిషనల్ కమ్యూనిటీస్ యొక్క నాలెడ్జ్ని మనం ఎక్కడ తీసుకుంటున్నట్టు. సో ఆ నాలెడ్జ్ కూడా మనకు ఉపయోగపడాలి వాటర్ కన్జర్వేషన్ విషయంలో. సో కాబట్టి దేనికి దానికి ఏ కమ్యూనిటీకి ఏ ఎకోసిస్టమ్ దగ్గరికి అక్కడికి మనకి ఏంటి అని అంటే కనుక సెపరేట్గా వాళ్ళకంటూ డెసిషన్ మేకింగ్ పవర్ని ఇస్తూ మనం వాటర్ కన్జర్వేషన్ని కమ్యూనిటీ పార్టిసిపేషన్ ద్వారా ఎంకరేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వాటర్ అనేది ప్రజెంట్ జనరేషన్స్కి కాదు ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది అంటూ ఫస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ చెప్తున్నారు. ఏమని? కమ్యూనిటీ పార్టిసిపేషన్ పెంచాలి, వాళ్ళకి డెసిషన్ మేకింగ్ పవర్ కొంత ఇవ్వాలి. దేశం మొత్తం వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అనే అప్రోచ్ కాకుండా అక్కడ ఉండేటువంటి లోకల్ కమ్యూనిటీస్ యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ని రికగ్నైజ్ చేసి దాని ద్వారా ఆ నాలెడ్జ్ ద్వారానే మనం కన్జర్వేషన్ చేయడానికి మనం ఏంటంటే కనుక చూడాలి. రెండవది వాటర్ ఇష్యూస్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక ద సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క వాటర్ పాలసీస్ అనేటువంటివి డిస్ప్రపోర్షనేట్ వల్నరబిలిటీ ఆఫ్ సర్టెన్ గ్రూప్స్ టు ఎన్విరాన్మెంటల్ క్రైసిసెస్. సో మన యొక్క పాలసీస్ అనేటువంటివి మనకి ఏంటంటే కనుక కొన్ని గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ అవర్ సొసైటీ మనం తీసుకుంటే కనుక వాళ్ళని ఎఫెక్ట్ చేసేటువంటి విధానం వేరు. మనం ఏంటి అని అంటే కనుక వాళ్ళని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని ఈ యొక్క వాళ్ళని కూడా పార్టిసిపేషన్ చేసే విధంగా చేయాలి అంటూ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్పడం జరుగుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఫాలో అయ్యేది సంథింగ్ కాల్డ్ యాజ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ మనకి డిఫరెంట్ అథారిటీస్ డిఫరెంట్ పాలసీస్ మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ సచ్ యాజ్ ఫారెస్ట్స్, వాటర్, ల్యాండ్, బయోడైవర్సిటీ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ కదా. ఇవన్నీ కూడా కొన్ని అథారిటీస్ వేరే అథారిటీస్ వేరే పాలసీస్ మనకి ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ ఏమంటున్నారంటే వాటన్నీ మనం ఇంటిగ్రేటెడ్గా చూడాలి. మన పాలసీస్ కానీ లేకపోతే అథారిటీస్ కానీ ఇంటిగ్రేటెడ్గా ఉండటం వల్ల మనము హోలిస్టిక్గా డెవలప్ చేయొచ్చు. అంతే తప్ప మనకేంటి అని అంటే కనుక ఇలా ఐసోలేటెడ్గా ఏ అథారిటీ చూసుకుంటూ ఉండడం మూలాన ఎంటైర్ పర్పస్ అనేటువంటిది సాల్వ్ అవ్వట్లేదు అనేది థర్డ్ ఇంపార్టెంట్ సజెషన్ అండి. సో దట్ ఈస్ ఫ్రాగ్మెంటెడ్ మేనేజ్మెంట్ ఇష్యూ నీడ్ టు బి సార్టెడ్ అవుట్. దెన్ ద నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడుతూ మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక మోర్ దెన్ హ్యూమన్ పర్స్పెక్టివ్లో మనం అయితే కనుక చూడాలి. నేచర్ కన్జర్వేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అంటూ ఫోర్త్ ఇంపార్టెంట్ ఐడియా మనకి చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ ఇంపార్టెంట్ ఐడియా ఏంటంటే కనుక ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ వాటర్. ఈ రోజున క్లైమేట్ చేంజ్ అనేటువంటిది మొత్తం అన్ని సెక్టార్స్ మీద అయితే కనుక ఎఫెక్ట్ అయితే పడుతుందండి. ఈవెన్ వాటర్ ఈజ్ ఆల్సో నాట్ అన్ ఎక్సెప్షన్. సో ద క్లైమేట్ చేంజ్ ఆఫ్ ద వాటర్ ఇంపాక్ట్ని కూడా మనం ఏంటంటే రికగ్నైజ్ చేసి దానికి ఎఫెక్టివ్గా మనము పాలసీస్ అనేటువంటివి చెయ్యాలి అని పాలసీ మేకర్స్కి కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ అనేది చెప్పడం జరుగుతుంది ఈ ఆర్టికల్లో. లెట్ us read some important points. The author discussed the importance of community participation in water conservation, especially in rural India. The article highlighted the challenges in water conservation policies, the role of indigenous and local knowledge, and the need for an integrated approach to that of the water management need to be looked into. It also touched upon climate change impact on water resources and suggested some ways. So ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ వాటర్ మేనేజ్మెంట్. ఎందుకట? ఇండిజినస్ అండ్ లోకల్ కమ్యూనిటీస్కి ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఆఫ్ దేర్ సరౌండింగ్స్. దేర్ ఫోర్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఏం చేస్తున్నాయి? ఇట్ ఈస్ లిమిటింగ్ దేర్ పార్టిసిపేషన్ టు జస్ట్ మేనేజింగ్ వాటర్ రిసోర్సెస్ వైల్ డెసిషన్ మేకింగ్ రిమైన్స్ సెంట్రలైజ్డ్ విత్ దట్ ఆఫ్ ద స్టేట్ అథారిటీస్. సో మనకి ఏమవ్వాలి అని అంటే కనుక కమ్యూనిటీస్ అనేటువంటి వాళ్ళకి మనము మోర్ అండ్ మోర్ పార్టిసిపేషన్ అనేటువంటి దాన్ని మనం అయితే కనుక ఎంకరేజ్ చేయాలి. సో వాళ్ళ చేతుల్లో కూడా కొంత డెసిషన్స్ అనేటువంటివి పెట్టాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. సెకండ్ వన్, వల్నరబుల్
కమ్యూనిటీస్ యొక్క కన్సర్న్స్ని అడ్రస్ చేయాలి. సో దోస్ హు ఆర్ అట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ మార్జినలైజేషన్ ఆర్ మోస్ట్ వల్నరబుల్ అండ్ డెసిషన్ మేకింగ్లో వాళ్ళను కూడా మనకి ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ చెప్పాను కదా, ఫ్రాగ్మెంటేషన్ ఇన్ వాటర్ గవర్నెన్స్, అంటే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్, వాటర్ని, ల్యాండ్ని, బయోడైవర్సిటీని సెపరేట్గా కాకుండా అన్నిటినీ కలిపి ఇంటిగ్రేటెడ్ వేలో మనకైతే కనుక చూడాలి. అండ్ ద ఫోర్త్ వన్, నాన్ హ్యూమన్ స్టేక్ హోల్డర్స్ ఇన్ వాటర్ మేనేజ్మెంట్లో కూడా మనకి ఏంటంటే వాళ్ళని కూడా మనకి రికగ్నైజ్ చేయాలి అనేది ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ ఫైనల్లీ క్లైమేట్ చేంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ మేనేజ్మెంట్. సో ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ వాటర్ క్రైసిసెస్, అంటే క్లైమేట్ చేంజ్ అనేది మనకి డ్రాట్స్ని పెంచేస్తుంది, వాటర్ గ్యాప్స్ ఇవన్నీ మనకు వస్తున్నాయి. సో ఈ యొక్క రైజింగ్ టెంపరేచర్స్ కూడా మనకి ఏం చేస్తున్నాయి అని అంటే కనుక ఇట్ ఈస్ వైడనింగ్ అవర్ ఇండియాస్ వాటర్ గ్యాప్. సో క్లైమేట్ రిలేటెడ్ పాలసీస్ అనేటువంటివి రెసిలియన్స్ని ప్రమోట్ చేస్తూ వాటర్ సిస్టమ్స్ యొక్క అడాప్టబిలిటీ టు క్లైమేట్ చేంజ్ అనేది మనకి ఇంప్రూవ్ చేయాలి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇంటిగ్రేట్ కమ్యూనిటీ నాలెడ్జ్, ensure decision making for rural indigenous communities, adopt a holistic approach by considering forest, land and biodiversity, recognize non-human stakeholders, and finally strengthen the climate resilience of water policies. So these are the some of the important points with respect to this article. And let us move on to that of the next one. The issue is all about quality of India's publications. Yes అండి, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ ఏంటంటే అబౌట్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ గురించి మాట్లాడుతూ రీసెంట్గా మొన్న February 2025లో సో ది గవర్నమెంట్ ఏమంటోందంటే మనము నెంబర్ ఆఫ్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ అనేటువంటివి 2029 నాటికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని సర్పాస్ చేస్తాము అంటూ మనం ఏంటి అని అంటే కనుక చెప్పడం జరిగింది. ఇండియా విల్ ఓవర్టేక్ ద USA ఇన్ ద నెంబర్ ఆఫ్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ బై ద ఇయర్ 2029. అంటే ఎలా అనేది మనం చూస్తే ఈ రోజున చైనా తీసుకున్నాం అనుకోండి, అరౌండ్ 8 lakh పబ్లికేషన్స్ చేస్తున్నారు. దెన్ ఫాలోడ్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 4,57,000 పబ్లికేషన్స్ చేస్తున్నారు. కమింగ్ టు ద ఇండియా 2 lakh పబ్లికేషన్స్ చేస్తున్నాం. ఇప్పుడు మనము 2029 నాటికి 2 lakhsలో ఉన్న మనము సో 4,50,000లో ఉండేటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని సర్పాస్ చేసేస్తాము. అంటే ద నెంబర్ ఆఫ్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ అనేటువంటివి పెరుగుతాయి అంటూ మనకైతే చెప్పడం జరిగింది. ఇక్కడ ఆథర్ మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని రైజ్ చేస్తున్నారండి. వన్ సచ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి తీసుకుంటే కనుక క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. ఎన్ని పబ్లికేషన్స్ రైజ్ చేస్తే ఉపయోగం ఏంటి, ఇంక్రీజ్ చేస్తే క్వాలిటీ లేకుండా వాటిల్లో. సో మరి ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్ని ఎప్పుడైతే అప్లై చేస్తామో వెరీ పూర్గా పెర్ఫార్మ్ చేసినప్పుడు క్వాంటిటీ ఒక్కటి పెరిగిపోతే అది చూసి మనం ఆనందపడిపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి, ఆ యొక్క క్రెడిబిలిటీ ఇంక్రీజ్ అవ్వాలి. వీటిని ఈ జర్నల్స్ని వేరే వాళ్ళ యొక్క సైంటిఫిక్ రీసెర్చ్కి ఉపయోగపడాలి, వాళ్ళు వీటిని కోట్ చేయాలి. అప్పుడు కదా ఆ యొక్క పబ్లికేషన్స్కి వాల్యూ అనేటువంటిది ఉంటుంది. అంతే తప్ప ఫ్రాడులెంట్గా లేకపోతే మనకేంటి అని అంటే కనుక స్క్రాప్ పబ్లికేషన్స్ ఎన్ని చేసినా కూడా అది ఉపయోగం లేదు అంటూ మనకి చెప్పబడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే కనుక ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చాలా తక్కువ వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్ లైక్ ఇజ్రాయిల్ కానివ్వండి, లేకపోతే మనకి సౌత్ కొరియా. విత్ రెస్పెక్ట్ టు R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనవి చాలా తక్కువ. మనం జనరల్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అసలు ఖర్చు పెట్టాం అనమాట. కావాలంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ ఆ టెక్నాలజీ అది కూడా మనకి ట్రాన్స్ఫర్ చేస్తే కనుక వాటిని మాస్ ప్రొడక్షన్ చేయమంటే కనుక వీఆర్ క్యాపబుల్ ఎనఫ్. బట్ అంతే తప్ప మనమే యూనిక్గా ఇన్నోవేటివ్గా మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయాలి అని అంటే కనుక మనం చేయలేము. సో బికాజ్ ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎప్పుడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉండవో వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఈ న్యూ ఇన్నోవేషన్ అనేది ఉండదు అంటూ. కాబట్టి ఏంటంటే అది ఇంక్రీజ్ అవ్వాలి అంటూ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి చెప్పడం జరుగుతుంది. సో లెట్ us read some important points వీటికి సంబంధించి. The author discussed about the quality of the India's scientific publications and whether our country can really surpass United States of America in terms of number of publications by 2029. అంటే గవర్నమెంట్ చెప్తున్న విధంగా 2029 నాటికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క పబ్లికేషన్స్ని మనం దాటేసి మనం రియల్లీ సర్పాస్ చేస్తామా? ఒకవేళ నిజంగానే చేసామో అని అనుకుంటే అంటే ఆ క్వాంటిటీ మీద మనం ఫోకస్ చేయాల్సింది లేక క్వాలిటీ మీదన అనేటువంటి క్వశ్చన్స్ని రైజ్ చేస్తున్నారండి.
While India's research output has increased significantly, the author highlights that there are issues about quality and the impact that it is creating అండ్ ద క్రెడిబిలిటీ ఆ యొక్క ఇష్యూస్కి ఆ యొక్క పబ్లికేషన్స్ యొక్క క్రెడిబిలిటీ మాత్రం ఏంటి అని అంటే కనుక ఇవన్నీ చాలా పూర్గా ఉన్నాయి అంటూ మనకి హైలైట్ చేస్తున్నారు. This article also compares the India's research performance with that of China and other advanced nations, exposing the weakness in our research funding, journal impact and as well as overall academic integrity. ఈ ఆస్పెక్ట్స్లో మనం ఇతర దేశాలతోటి కంపేర్ చేసుకుంటే కనుక చాలా వెనకబడి ఉన్నాము అంటూ మనకి హైలైట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, the Indian government aims to surpass United States of America in the number of scientific publications by the year 2029. India currently lags behind China and USA in terms of total number of research papers. For example, China తీసుకుంటే around 8,88,000 మనకి పబ్లికేషన్స్ చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అరౌండ్ 4,57,000 పబ్లికేషన్స్, ఇండియా అరౌండ్ 2,00,000+ పబ్లికేషన్స్ అనేటువంటివి మనం చేసాం. ఇప్పుడు టార్గెట్ ఏంటి, 2029 లోపల దాసరికి ఇండియా సెకండ్ పొజిషన్లోకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని మనం సర్పాస్ చేసేసి మనం దాటేయాలి అనేది టార్గెట్. సెకండ్ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ కంపారిజన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రీసెర్చ్. So developed countries investing heavily in the R&D as a percentage of GDP. కానీ ఇండియా యొక్క స్పెండింగ్ తీసుకుంటే చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ తీసుకుంటే 6.3% ఆఫ్ దర్ జీడిపి వీళ్ళు ఏంటి అని అంటే కనుక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెడుతున్నారండి. సౌత్ కొరియా 4%, జపాన్ 3%, యుఎస్ఏ 3.4%, జర్మనీ 3.1%, చైనా 2.4%. ఇండియా మట్టికి 0.67% ఆఫ్ ద జీడిపి మనం ఏంటి అని అంటే కనుక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఖర్చు పెడుతున్నాము. మరి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎంత తక్కువ ఖర్చు పెట్టి మనకి క్వాలిటీ జర్నల్స్ కావాలి అనుకుంటే అవి ఎక్కడి నుంచి వస్తాయి, క్వాలిటీ పబ్లికేషన్స్ ఉండాలి అని అంటే కనుక అవి ఎక్కడి నుంచి వస్తాయి. అందుకే మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాము, క్వాంటిటీ ఇంప్రూవ్ అయిపోతే సరిపోతుంది అనుకుంటున్నాం. మరి అది కరెక్ట్ కాదు, క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. మీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఫండింగ్ అనేది, ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ పెట్టండి. ఇండియాస్ లో స్పెండింగ్ ఆన్ రీసెర్చ్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ పూర్ క్వాలిటీ అవుట్పుట్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ విత్ హయ్యర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇజ్రాయెల్, సౌత్ కొరియా, యుఎస్ఏ, చైనా ఈ దేశాలతోటి కంపేర్ చేసుకుంటే కనుక మనం చాలా వెనకబడి ఉన్నామంటే చెప్పడం జరుగుతుంది. థర్డ్ వన్, ఇంకా క్వాలిటీ క్వాంటిటీ. ఇప్పుడు ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఇండెక్స్ కానీ లేకపోతే ఇంపాక్ట్ ఫ్యాక్టర్ కానీ మనం తీసుకుంటే ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్లో మన యొక్క జర్నల్స్ యొక్క పరిస్థితి అంటే ఆ బెంచ్ మార్క్స్ అప్లై చేసినప్పుడు మనం చాలా పూర్గా పెర్ఫామ్ చేస్తున్నాము అనేది థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ అండి. నాలుగోది, చాలా ఫేక్ జర్నల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ప్లేగియారిజం అనేటువంటిది ఉంది. ప్రిడేటరీ పబ్లిషింగ్ అయితే కనుక ఉంది. అంటే అన్ఎథికల్ ప్రాక్టీసెస్ అనేటువంటివి ఫాలో అవుతున్నారు చాలామంది వీటిల్లో. మరి ఇది కూడా కంట్రోల్ అవ్వాలి అంటూ మనకి ఆథర్ చెప్తున్నారు. సో ఫైనల్లీ సజెషన్స్ ఏంటి, సింపుల్గా టేక్ హోమ్ పాయింట్స్ ఏవేంటి, యూ షుడ్ ఫోకస్ ఆన్ క్వాలిటీ రాదర్ దాన్ దట్ ఆఫ్ క్వాంటిటీ. ఈవెన్ ఇది మనకు కూడా అప్లై అవుతుందండి. ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ చదివాము అన్నది కాదు, చదివినంతసేపు మనం ఎంత ప్రొడక్టివ్గా చదివామన్నది ఇంపార్టెంట్. చదివిన ఇన్ఫర్మేషన్ని మనం ఎంత రీటైన్ చేయగలుగుతున్నాం, మళ్ళీ దాన్ని మళ్ళీ అడిగినప్పుడు మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం అన్నది ఇంపార్టెంట్. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు, యువర్ రీసెర్చ్ జర్నల్స్ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ క్వాలిటీ రాదర్ దాన్ దట్ ఆఫ్ ద క్వాంటిటీ అంటున్నారు. రెండోది, మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ జీడిపి తీసుకుంటే చాలా తక్కువ ఉంది కాబట్టి దయచేసి ఆ ఫండింగ్ని పెంచండి ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. ఇండియా నీడ్స్ టు ఇంక్రీజ్ R&D స్పెండింగ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. థర్డ్ వన్, అకాడమిక్ ఇంటిగ్రిటీని పెంచాలి, స్ట్రెంగ్తన్ చేయండి. ఎందుకంటే యూనివర్సిటీస్, రీసెర్చ్ బాడీస్ దే మస్ట్ క్రాక్ డౌన్ ఆన్ ఫ్రాడులెంట్ పబ్లికేషన్స్, అన్ఎథికల్ ప్రాక్టీసెస్ చేసేటువంటి వాళ్ళని మనం ఏంటి అని అంటే కనుక కౌంటర్ చేయాలి. ఫోర్త్ వన్, encourage the publications in high impact journals. So scientists need to be incentivized to publish in reputed international journals rather than just focusing upon quantity. అంటే high impact ఇది మనం క్రియేట్ చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్ ద రీసెర్చ్ ట్రైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంటర్షిప్.
సో హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ క్రిటికల్ థింకింగ్ మీద, ఇన్నోవేషన్ మీద, ఎథికల్ రీసెర్చ్ మీదన ఫోకస్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసి వీటిల్ని డెవలప్ చేయాలి అంటూ మనకైతే కనుక రాయడం జరిగిందండి. చాలా లాట్ ఆఫ్ డేటా అయితే మనకి ఆర్టికల్లో రాశారు, అదంతా మనకు అవసరం లేదు, ఎందుకంటే అది ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు రిమెంబర్ అండ్ రైట్ ఆల్ దీస్ ఇన్ ద ఎగ్జామ్ అండి. ఖచ్చితంగా గుర్తుండదు, ఎందుకంటే ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్నాం అంటే వచ్చే ఏడాదికి మనం ఎగ్జామ్ రాయాలి అని అంటే కనుక సో హౌ కమ్ వీ కెన్ రిమెంబర్, నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. బట్ అట్లీస్ట్ ఆ బేసిక్ కీ పాయింట్స్ ఏంటి, రీసెర్చ్ పబ్లికేషన్స్ విషయంలో మనం ఎక్కడెక్కడ ల్యాగ్ అవుతున్నాము, ఇతర దేశాలు ఎలా ముందుకెళ్ళిపోతున్నాయి, వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళగలుగుతున్నారు, మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము, మన రీసెర్చ్ జర్నల్స్ మనం క్వాంటిటీ మీద ఫోకస్ చేస్తున్నాము, వాళ్ళు క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళు హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవచ్చు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ లాంటి దేశాలు తీసుకుంటే అరౌండ్ 6%, అమెరికా 3% స్పెండ్ చేస్తుంటే మనం మాత్రం 0.67% స్పెండ్ చేస్తున్నాము అనేటువంటి పాయింట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి పాయింట్స్ మనం రాయొచ్చండి. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Over half of the 1 lakh crore collected for the welfare of the mining districts not spent. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మనకి ఈవెన్ ఇందులోనే కాదండి, ఏంటంటే అరౌండ్ 1,00,000 కోట్లు కలెక్ట్ చేశారట. ఆ కలెక్ట్ చేసిన వాటిల్లో మనకి ఏంటి అని అంటే కనుక సగం వరకు మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ వెల్ఫేర్ ఆఫ్ దీస్ మైనింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉండేటువంటి పీపుల్ యొక్క వెల్ఫేర్ గురించి వాటి గురించి ఖర్చు పెట్టనే లేదు, అంటే నాట్ యూటిలైజ్డ్. సిమిలర్లీ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనకి ఏంటంటే ఇంకొక న్యూస్ ఐటమ్ వచ్చిందండి. దేని గురించి అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ గురించి. కన్స్ట్రక్షన్ వర్కర్స్ రిలేటెడ్ ఫండ్ కూడా మనకైతే కనుక కలెక్ట్ చేసి పెట్టారు, కానీ స్టేట్స్ ఎవరో కూడా మనకి ఏంటంటే ఆ ఫండ్స్ని ఖర్చు పెట్టి ఈ కన్స్ట్రక్షన్ యొక్క వెల్ఫేర్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయడం గురించి మాత్రం ఇంప్లిమెంట్ చేయట్లేదు. అలాగే ఉత్తరాఖండ్లో క్యాంపా అని చెప్పేసి కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ, క్యాంపా అని చెప్పేసి ఉంటుంది. ఆ క్యాంపా ఫండ్స్ని కూడా కలెక్ట్ చేసి పెట్టారు, వాటిని కూడా ఎఫారెస్ట్రేషన్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఇంకా ఏం చేస్తున్నారంటే ఐఫోన్లు పర్చేస్ చేయడానికి, లేకపోతే పర్సనల్ ఎక్స్పెన్సెస్ ల్యాప్టాప్లు పర్చేస్ చేయడానికి, కోర్టు కేసెస్ ఉంటే అవి అటెండ్ చేయడానికి ఆ డబ్బులని దానికి ఖర్చు పెడుతున్నారని మొన్నే కాగ్ రిపోర్ట్ తీసుకొచ్చిందండి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు రిపోర్ట్ అయితే తీసుకుని వచ్చారు. సో ఇది ఇక్కడ ఇది కూడా ఇంకో ప్రాబ్లం మనకి ఏంటంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అని ఉంటాయి. ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్, ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ వాళ్ళు అరౌండ్ వాళ్ళు మనకి ఏంటంటే 1 lakh crore మనకి ఏంటంటే కలెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ ఇన్ ద పాస్ట్ డెకేడ్ కలెక్ట్ చేశారు, కానీ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఫండ్స్ ఇంకా ఖర్చు పెట్టనే లేదు. ఆ ఫండ్స్ అలాగనే ఉండిపోయాయి. అండ్ ఈ ఫండ్స్ని మనకి ఏంటంటే కనుక మైనింగ్ డిస్ట్రిక్ట్స్ యొక్క వెల్ఫేర్ గురించి కాకుండా వేరే వేరే పర్పస్లకి మనకి ఏంటి అని అంటే కనుక డైవర్ట్ చేయబడడం జరుగుతుంది అని చెప్పేసి మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మనకి ఏంటంటే రీసెంట్గా ఇదంతా ఎవరు చెప్తున్నారంటే iForest అనేటువంటి వాళ్ళు ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు. హైలైటెడ్ దట్ ఓవర్ హాఫ్ ఆఫ్ ద 1 lakh crore దట్ ఈస్ కలెక్టెడ్ అండర్ ద డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ రిమైన్స్ అన్స్పెంట్, ఖర్చు పెట్టలేదు. ఎడిషనల్లీ ఫండ్స్ ఆర్ ఆఫెన్ డైవర్టెడ్ టు యాక్టివిటీస్ not directly linked to the mining affected districts, contradicting the government's guidelines. సో ఒకటి ఖర్చు పెట్టకపోగా ఆ ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కూడా వేరే పర్పస్లకి మనకి ఏంటంటే డైవర్ట్ అయితే కనుక చేయడం జరుగుతోంది అంటూ దీంట్లో ఉండేటువంటి లూప్ హోల్స్ని మనకి ఎక్స్పోజ్ చేస్తున్నారండి. అసలు ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అనేటువంటివి ఏంటి? డిఎంఎఫ్స్ అనేవి, డిఎంఎఫ్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ నాన్ ప్రాఫిట్ ట్రస్ట్స్. ఇవి మైనింగ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇదంతా కూడా కంప్లీట్లీ మనకి ఏంటంటే మైనింగ్ రిలేటెడ్ బెల్ట్ కదా, అంటే హ్యూజ్ మినరల్స్ మైనింగ్ రిసోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. మైన్ మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్ప్లోరేషన్ అనేది మనం చాలా ఎక్కువగా మనం క్యారీ అవుట్ చేస్తూ ఉంటాం ఇక్కడ. అలాంటప్పుడు మనకి మైనింగ్ ద్వారా అక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్ చాలా విపరీతంగా సఫర్ అవుతూ ఉంటారండి. చాలా రెస్పిరేటరీ ఇష్యూస్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఒకసారి మీరు జార్ఖండ్ కానీ లేకపోతే ఒడిస్సా కానీ ఆ యొక్క స్టేట్స్ యొక్క పరిస్థితి, అక్కడ ఉండేటువంటి కోల్ మైన్స్ ఏంటి, అక్కడ ఉండేటువంటి పీపుల్ పరిస్థితి ఎలా ఉంటుందనేది మీరు చూస్తే దెన్ యూ విల్ కమ్ టు నో. సో వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి ఇలా మైనింగ్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి డిస్ట్రిక్ట్స్కి మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళని ఇంకా మళ్ళీ డెవలప్ చేయడం గురించి ఈ డిఎంఎఫ్స్ అనేటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేశారు. టు ఎన్ష్యూర్ దట్ ఏ పోర్షన్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ద మైనింగ్ ఈజ్ స్పెంట్ ఆన్ లోకల్ డెవలప్మెంట్.
సో దే వర్ సెటప్ అండర్ ద మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. నియర్లీ ఇప్పటికి పాస్ట్ డెకేడ్ నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి 1,00,000 కోట్లు వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఇది చేశారు. ఈ యొక్క మైనింగ్ డిఎంఎఫ్స్ అనేటువంటివి 645 డిస్ట్రిక్ట్స్ అక్రాస్ 23 స్టేట్స్లో మనం అయితే కనుక ఎస్టాబ్లిష్ చేసామండి. హాఫ్ ఆఫ్ ద ఫండ్స్ అనేటువంటివి ఖర్చు పెట్టలేదు. అండ్ చాలా వరకు మనకి ఏంటంటే నాట్ డైరెక్ట్లీ బెనిఫిటెడ్ టు దీస్ థింగ్స్ వైలేటింగ్ ద సెంటర్స్ గైడ్లైన్స్. దేర్ వాజ్ వన్ సచ్ స్కీమ్ కాల్డ్ యాజ్ ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ అయితే కనుక ఉంది. దీన్ని మనకి 2015లో తీసుకుని వచ్చారు టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఇన్ మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ యూజింగ్ ద డిఎంఎఫ్ ఫండ్స్. అంటే ఈ యొక్క డిఎంఎఫ్ ఫండ్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక మైనింగ్ ఎఫెక్టెడ్ రీజియన్స్ని డెవలప్ చేయడం గురించి ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ యోజన అని చెప్పేసి మనకైతే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దిస్ స్కీమ్ మ్యాండేట్స్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ హ్యూమన్ రిసోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ చాలా డిస్ట్రిక్ట్స్లో మనకి బ్యాలెన్స్ అనేటువంటిది మిస్ అవుతూ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లేకపోతే ఇంకా అదర్ పర్పసెస్ మీద మాత్రమే ఖర్చు పెడుతున్నారు తప్ప ఇక్కడ ఉండేటువంటి పీపుల్ యొక్క హెల్త్, ఎడ్యుకేషను ఈ పర్పసెస్కి మనకైతే కనుక ఖర్చు పెట్టట్లేదు అంటూ మనకి రిపోర్ట్లో చెప్పడం జరుగుతుంది. మొత్తం అందరిలో కన్నా కూడా ఒడిస్సాలో హయ్యెస్ట్ డిఎంఎఫ్ ఫండ్స్ అయితే కనుక ఉన్నాయండి, అరౌండ్ 30,000 crores. ఇక ఛత్తీస్గఢ్ 14,000, జార్ఖండ్ 13,000 crores. ఎస్, లైవ్లీహుడ్ డెవలప్మెంట్ పర్పస్కి ఖర్చు పెట్టేటువంటి డబ్బులు మాత్రం చాలా తక్కువ. ఎస్, అలాగే డైవర్ట్ కూడా మనకైతే కనుక చేస్తున్నారు అంటూ మనకైతే కనుక ఈ యొక్క రిపోర్ట్ కోట్ చేస్తోందండి. సో ఏం తెలియాలి? critically analyze the effectiveness of district mineral foundations in ensuring sustainable development of mining affected areas. Suggest some measures to improve their efficiency. Can be a potential question andi manaki. Moving on to that of the next article. UPI outage disrupts the digital transactions. So particularly yesterday మనకి Wednesday మనకి ఏమైంది అని అంటే కనుక చాలా డిస్రప్షన్ అనేటువంటిది అయితే కనుక వచ్చిందండి. పార్షియల్ అవుటేజ్ అయితే వచ్చింది. యూపీఐస్ అనేటువంటివి మనకైతే కనుక పనిచేయలేదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డ్యూ టు మనకి ఏంటి అంటే అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ మనకైతే కనుక ఈ ప్రాబ్లమ్ని అయితే కనుక ఫేస్ చేయబడడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మళ్ళీ తర్వాత మేము ఏంటి అని అంటే కనుక రీస్టోర్ బ్యాక్ చేశాము అని చెప్పేసి ఎన్పిసిఐ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక చెప్పబడడం జరిగింది. సో దట్ ఈస్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు. సో ద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ బేసికల్లీ మనకి ఏంటి అని అంటే కనుక రెగ్యులేటర్ అండి. సో ఫర్ దట్ ఆఫ్ ద యూపీఐ. ఎస్, లెట్ us go to that of the next one. Coming to the today's question, which constitutional amendment declared a right to form cooperatives as a fundamental right? So a 61st constitutional amendment, 97th constitutional amendment, 91st constitutional amendment and 86th constitutional amendment. So if you know the answer, please comment your answer and అలాగే if you have liked the video, please do like it and share it to your friends as well. So these are the important articles that you are expected to know అండి. ఈ యొక్క పీడిఎఫ్ మీకు ఏంటి అని అంటే కనుక యాప్లో అప్లోడ్ చేయబడటం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ట్రై టు రివైజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండి. బికాజ్ ఇంత వాస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఏంటి అని అంటే వితౌట్ పీరియాడిక్ రివిజన్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో దట్ వీ రీటైన్ ద ఇన్ఫర్మేషన్ అగైన్. అంటే మనకి ఎగ్జామ్ టైంలో మళ్ళీ మనకైతే కనుక గుర్తుకు రాదనమాట. ఓకే, thank you so much. Let's meet again in the next session. Until then, happy learning. All the best. Bye bye Andy.